వంగలు సంతపేటలోని విఎన్జి విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు పొందారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ కొల్ల మాధవరావు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఉత్తమ మార్కులు పొందిన వారిని సత్కరించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కొల్ల మాధవరావు మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ఏ చరణ్ 591 మార్కులు, సిహెచ్ దీపిక 588 మార్కులు, డి నందిని 588 మార్కులు, జి సహస్ర 585 మార్కులు, డి మానస 581 మార్కులు సాధించినట్లు ఆయన తెలియజేశారు. మొత్తం 48 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొనగా 15 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు పొందడంతో పాటు 27 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని ఆయన తెలియజేశారు. గత 30 సంవత్సరాలుగా తమ పాఠశాలలో అనేక మంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారని తెలిపారు. తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుతూ విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు విడుదలైన సందర్భంగా వచ్చిన ఫలితాలలో విఎన్జి హై స్కూల్ విద్యార్థులు ఒంగోలు పట్టణంలో ఒక ప్రపంచం సృష్టించారు. దానిలో భాగంగా 591 మార్కులు హైయెస్ట్ మార్కులతోటి ఏ చరణ్ అనే అబ్బాయికి, 588 మార్కులు సిహెచ్ దీప్తి అనే అమ్మాయికి, అట్లాగే నందిని అనే అమ్మాయికి 580 మార్కులు, అట్లాగే 585 మార్కులు సహస్ర అనే అమ్మాయికి, 581 మార్కులు మానస అనే అమ్మాయికి, వీళ్ళందరూ స్కూల్లో టాపర్లుగా నిలవడం జరిగింది. దరిదాపుగా 48 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కానీ 27 మంది విద్యార్థులకు 500 పైన సాధించడం చాలా గొప్ప విజయంగా మేము చెప్పుకుంటున్నాము. ఈ యొక్క ఫలితాలలో మరి ఒంగోలు పట్టణంలోనే టాప్ రిజల్ట్గా మేము భావిస్తున్నాము. మొన్న జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 591 వచ్చి మేమందరం సంతోషంగా ఉన్నాము. ఇక్కడ నియర్లీ 27 మెంబర్స్కి పైగా 500 మార్క్స్ రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. మా మాధవరావు గారు, మా సార్, వీరు మాకు చాలా స్టడీ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. మాకు స్పెషల్ క్లాసెస్ అని 7:30 వరకు పెట్టేవాళ్ళు. బాగా చదవడానికి బాగా చెప్పే టీచర్స్ని కూడా పిలిపించి మాకు బాగా చెప్పారు. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగా ఉంటుందని అందరికీ నమ్మకం. ఇక్కడ నియర్లీ చాలామందికి ఎక్కువ మార్క్స్ గెయిన్ అవ్వడానికి వీళ్ళు మనకి బాగా హెల్ప్ చేస్తారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళలో చాలామంది 590 కొట్టి బయట ఇప్పుడు చాలా జాబ్స్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే నాకు మంచి ఫౌండేషన్ అయితే దొరికింది ఈ స్కూల్లో. నేను టీచర్స్ నాకు చిన్నప్పటి నుంచే మంచి ట్రైనింగ్ ఇచ్చారు ఈ స్కూల్లో. ఏ సబ్జెక్ట్ అయితేనేమి టీచింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ పాస్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. 27 మెంబర్స్ పైగా ఇక్కడ పాస్ అయ్యారు. 500+ వచ్చింది. నేను ఇక్కడ చదవడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. నాకైతే ఈ ఎస్ఎస్సి 10th ఎగ్జామినేషన్స్లో నాకు 588 మార్క్స్ అయితే వచ్చాయి. నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా కరెస్పాండెంట్ సార్కి చాలా రుణపడి ఉన్నాను. నేను ఆయనకి చాలా ధన్యవాదాలు. మా టీచర్స్ కూడా నాకు ఎంతో మోటివేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వసతులు కూడా అన్నీ చాలా బాగుంటాయి. తప్పక తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడ చేర్పించాలి మంచి టీచింగ్ కోసం. 588 మార్క్స్ వచ్చినాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రిన్సిపల్ సార్కి చాలా రుణపడి ఉంటాము. చాలా గొప్ప ఫ్యాకల్టీ ఉంది ఇక్కడ. నేను ఈ స్కూల్లో నర్సరీ నుంచి చదువుతున్నాను. అప్పటి నుంచి నేను ప్రతి ఒక్కటి చిన్నప్పుడు అంతగా చదవకపోయినా అప్పటి నుంచి ప్రతి ఒక్కటి సార్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కటి బాగా చెప్పేవాళ్ళు. ఫ్యాకల్టీ ఎంతో బాగుంటుంది. 10th స్ట్రెస్ ఉంటుందని భయపడ్డాం, కానీ సార్ వాళ్ళు ఎంతో మాకు మోటివేషన్ ఇచ్చి మేము బాగా రాయడానికి మాకు హెల్ప్ చేశారు. ఇంత గొప్ప ఫ్యాకల్టీతో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూల్ స్థాపించి దాదాపుగా 32 ఇయర్స్ అవుతుంది. ఈ 32 సంవత్సరాలు కాలంలో కూడా మేము ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది
ఎంతో గొప్ప ఫలితాలని సాధించి విద్యార్థులందరూ కూడా ఎంతో కొంతమంది అయితే చాలామంది జాబ్ చేస్తూ కొంతమంది డాక్టర్లు కావచ్చు, కొంతమంది ఇంజనీర్లు కావచ్చు, కొంతమంది వ్యాపారవేత్తలు కావచ్చు, రకరకాల ఫీల్డ్లో బాగా స్థిరపడి ఉన్నారు. అయితే ఆ సందర్భంలో ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఈ యొక్క ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందన తెలుపుతున్నాము. అయితే స్కూల్లో ఈ 32 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని తల్లిదండ్రులు ఎంతో ఆదరించి ఉన్నారు. ఈ తల్లిదండ్రులు ఆదరించడం వల్లనే మేము ఈ స్కూల్ని కంటిన్యూగా ఒకే ప్లేస్లో నడపగలుగుతున్నాము, సొంత బిల్డింగ్లో నడపగలుగుతున్నాము. ప్రైవేట్ ఫామ్లో, ఒక ప్రైవేట్ సంస్థలో ఇంత సుదీర్ఘకాలం పనిచేయగలిగానంటే కేవలం మా ఆ యజమానుడు మాతో ఉన్న ఆ సహకారమేనండి. అంత సహకరించే యాజమాన్యం బహుశా నేను ఎక్కడ చూడలేదు. ఇక అందువల్ల ఇక్కడ కంటిన్యూ అవ్వగలుగుతున్నాం. ఆయన గారి సహకారంతో మేము ఈ రిజల్ట్ సంపాదించగలిగామండి. బిడ్డలు కూడా మాతో ఎంత బాగా కలిసిపోతారు. ఎందుకంటే ఇక్కడ టీచర్ స్టూడెంట్ అనే రిలేషన్ అయితే నా విషయంలో ఉండదండి. మరి మిగతా టీచర్స్ కూడా అందరూ అంతే ఉంటారు. మేము ఒక తల్లి తండ్రి బిడ్డలంగా మేము కలిసిపోతుంటాం. అందువల్ల ఈ యాజమాన్య సహకారంతో భవిష్యత్తులో కూడా మేము మంచి రిజల్ట్ సంపాదించగలమని నేను పేరెంట్స్కి రూఢీగా చెప్తాను.